మనం అందరం ఎమ్మెల్యేలు అయ్యామంటే దానికి కారణం రెండు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకి బీఫారం ఇస్తే నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలు మనల్ని భుజాల మీద పెట్టుకుని మోస్తే మనం ఎమ్మెల్యేలు అయ్యాం. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మనం దైవం సంబూత్రం కాదు. I've seen this one. This is a classic. ఇప్పుడు నేను ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయదలిచి అరే మనోడు నాని గారు అని చెప్పి అక్కడ నుంచో పెడితే జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం, మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యే చేసినాయి. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారునా, కానీ ఆ జెండా మోసిన ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులు లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా, ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం. I've seen this one. This is a classic. మంత్రులు శాస్త్రం కాదు, ఎమ్మెల్యేలు శాస్త్రం కాదు, ఎవరు శాస్త్రం? జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాస్త్రం. నాలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు, జగన్ కోసం పనిచేయండి.